అందరికీ ప్రైజ్ లార్డ్. దేవునామానికి మహిమ కలుగునుగాక. సెప్టెంబర్ 1 నుంచి 23 తారీఖు వరకు ఉపవాస ప్రార్థనలు. దానియేలు యొక్క ప్రార్థన. మరి గోనె పట్టగడు కట్టుకుని ఆయన సన్నిధిలో మనస్సు నిబ్బరము చేసుకొని ప్రార్థన చేశాడు. అలాగే దేవుని యొక్క దర్శనాన్ని చూడగలిగాడు. గ్రహించే ఆత్మ దేవుని దూత వచ్చి, దానియేలు నీవు బహుప్రియుడవో అని దూత వచ్చి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క దూత. ఆ రీతిగా మనమందరము కూడా ప్రార్థన చేద్దాము. మీరు సహకారులుగా నిలబడండి. ఈ ప్రార్థన అంతట్లో మీరు ప్రార్థన సపోర్టు, మీ యొక్క ప్రార్థన అవసరతలకు కూడా ఫోన్ నెంబర్ మేము పెడుతున్నాము. ఫోన్ చేయండి, మీకు ప్రార్థన చేస్తాము. దేవుడు తప్పక మన పట్ల ఉండి కార్యం చేస్తాడు. ఏ సమస్య అయినా సరే తప్పనిసరిగా మీరు ఫోన్ చేయండి, ప్రార్థన చేద్దాము. మీరు నిర్లక్ష్యం చేయొద్దు. నశించిపోతున్న ఆత్మల కొరకు మనము ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరము కూడా స్పందించాం. మీరు ఎటువంటి శోధన, డెవల్, దురాత్మలు, శాతబడులు ఎలాంటి శోధన మీరు ఫోన్ చేయొచ్చు. మీకు మేము ప్రార్థన చేస్తాం. దేవుడు మన పక్షముగా ఉన్నాడు కనుక ఆయన తప్పక కార్యం చేస్తాడు. తప్పక మీరు ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, స్పందించండి. మీరు సువార్త ప్రకటించిన వారుగా ఉంటారని సెలవిస్తున్నాడు. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనంలో, అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమవును గాక అని మనకి సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. దేవుడు శుభవచనాలు మనకి ధైర్యం తెచ్చుకోమంటున్నాడు. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకొనుము, ధైర్యము తెచ్చుకొనిమని నాతో చెప్పాను. అతడు నాతో ఇట్లనగా, నేను ధైర్యము తెచ్చుకొని, నీవు నన్ను ధైర్యపరిచితివి కనుక నా ఏలిన వాడవైన నీవు ఆజ్ఞ ఇమ్మని చెప్పాను. చూడండి, దేవుని యొక్క ధైర్యం మనకు కావాలి. మీరు ఏ విషయాల్లో కుంగిపోయి ఉంటున్నారో, ఏమీ చేయలేనటువంటి నిర్జీవమైన స్థితిలో ఉంటే, పరిస్థితులు అనుకూలంగా లేకపోతే మీరు ధైర్యం తెచ్చుకోవడానికి ఈరోజు ఈ వాక్య సందేశం మీ దగ్గరకు వస్తుంది. మీరు తప్పకుండా ధైర్యవంతులు కావాలి. మీ యొక్క సమస్యకు దేవుడు విడుదలిచ్చి సహాయం చేస్తాడు. అందుకే ధైర్యం తెచ్చుకోమని ఆయన సెలవిస్తున్నాడు. నీవు భయపడద్దు, ధైర్యం తెచ్చుకో అని దేవుని దూత వచ్చి మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. తప్పనిసరిగా మీరు ప్రార్థన చెయ్యండి. మీ ప్రార్థన అవసరతలు రిక్వెస్ట్ చేయండి, రిక్వెస్ట్ పెట్టండి, స్పందించండి. ప్రతి దానికి స్పందిస్తేనే దేవుని అద్భుతాన్ని మనము చూడగలుగుతాం. అడగకపోతే అమ్మైనా అన్నము పెట్టదని సామెత ఉన్నది కదా. అలాగే మనము ప్రార్థిస్తే దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయినటువంటి పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు ప్రభా. ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఇరుకుల్లో, కష్టాల్లో ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా మీరు లేవనెత్తండి, నడిపించండి, దుష్టుని బంధించండి, దుర్మార్గుడు కట్లని యేసు నామములో తెంపివేయండి. తండ్రి, మీరే సహకారులుగా మా పక్షమున నిలబడి సహాయం చేయండి. తండ్రి, మేము దీనిలో మలుపులము జ్ఞానవంతులం అయితే కాదు ప్రభు. మీరిచ్చిన జ్ఞానముతో, మీరిచ్చిన వివేచముతో గ్రహించే ఆత్మ దానియేలుకు ఇచ్చినట్టుగా మాకు కూడా అనుగ్రహించి సహాయం చేయండి. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. నశించిపోతున్న ఆత్మలను రక్షించడానికి మాకు సహాయం చేయండి. ఏ ఆత్మ మాకు అనుగ్రహించబోతున్నారో వారి సామర్థ్యం చొప్పున అనుగ్రహించి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, మీరు మాట్లాడండి. మీ కృప మాకు దయచేయమని, ఆరాధన దైవమైనటువంటి దేవాదిదేవ నీవే మాకు సహాయకుడు అయి నిలబడి మహిమ పొందుకోమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.